ఈరోజు మనం నేమ్ స్పేస్ గురించి తెలుసుకుందాం క్యూబర్నెటీస్లో. సో నేమ్ స్పేస్ అనేది క్యూబర్నెటీస్ యొక్క క్లస్టర్ని లాజికల్ గ్రూప్గా డివైడ్ చేస్తున్నాం. ఇలా మల్టిపుల్ అప్లికేషన్స్ని మనం ఇక్కడ మల్టిపుల్ నేమ్ స్పేస్లో డిప్లాయ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నాకు డెవ్ అప్లికేషన్ అండ్ స్టేజింగ్ అప్లికేషన్ ఉంది. సో డెవ్ అప్లికేషన్ని డెవ్ నేమ్ స్పేస్లో డిప్లాయ్ చేస్తాను, స్టేజింగ్ అప్లికేషన్ని స్టేజింగ్ నేమ్ స్పేస్లో డిప్లాయ్ చేస్తాను. అలాగే రీసోర్స్ యూటిలైజేషన్ అన్నది సో నేమ్ స్పేస్ లెవెల్లో కంట్రోల్ చేయొచ్చు, లైక్ సిపియు, మెమరీ రిలేటెడ్ థింగ్స్. ఓకే, సో మనం ఎప్పుడైతే క్యూబర్నెటీస్ ఇన్స్టాల్ చేస్తామో మనకి కొన్ని డిఫాల్ట్ నేమ్ స్పేసెస్ అనేవి ఇన్స్టాల్ అవుతాయి సర్వర్లో. సో ఆ నేమ్ స్పేస్ గురించి తెలుసుకుందాం. సో నేమ్ స్పేస్ లిస్ట్ చేయడానికి కమాండ్ kubectl get ns. సో మనం ఎప్పుడైతే kubectl get ns అంటామో మనకి కొన్ని డిఫాల్ట్ నేమ్ స్పేసెస్ అనేవి డిస్ప్లే అవుతుంది. వాటిల్లో ఒకటి క్యూబ్ సిస్టమ్, క్యూబ్ పబ్లిక్, క్యూబ్ నోడ్ లీస్ అండ్ డిఫాల్ట్. సో క్యూబ్ సిస్టమ్ వచ్చేసి సిస్టమ్ ప్రాసెస్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్, మాస్టర్ అండ్ kubectl ప్రాసెస్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ క్యూబ్ సిస్టమ్ నేమ్ స్పేసెస్ లో ఉంటాయి. సో క్యూబ్ పబ్లిక్ నేమ్ స్పేస్ అన్నది పబ్లికల్లీ యాక్సెసిబుల్ డేటా దీంట్లో ఉంటుంది. అంటే వితౌట్ లాగింగ్ టు ద క్లస్టర్ యూ కెన్ ఏబుల్ టు సీ ద డేటా, లైక్ kubectl cluster cluster -info. ఓకే, సో ఇలా. సో నెక్స్ట్ వచ్చేసి క్యూబ్ నోడ్ లీస్. సో దీంట్లో నోడ్స్కి సంబంధించిన హార్ట్ బీట్స్, అలాగే అవైలబిలిటీ ఆఫ్ నోడ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఈ నేమ్ స్పేస్లో ఉంటుంది. సో తర్వాత డిఫాల్ట్ నేమ్ స్పేస్ వచ్చేసి లైక్ మన రీసోర్స్ క్రియేషన్ మీన్స్ పాడ్స్ క్రియేషన్, డిప్లాయ్మెంట్ క్రియేషన్, ఇవన్నీ ఈ డిఫాల్ట్ నేమ్ స్పేస్లో క్రియేట్ చేస్తాం. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చేసి ఇప్పుడు kubectl get pod, సో నో రీసోర్స్ ఫౌండ్. సో ఇప్పుడు ఒక పాడ్ క్రియేట్ చేస్తాను, kubectl run first pod -image ఈక్వల్ టు nginx. సో నాకు ఇప్పుడు ఫస్ట్ పాడ్ అనేది క్రియేట్ అయింది. ఎక్కడ క్రియేట్ అయింది? ఇది డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో క్రియేట్ అయింది. లెట్స్ సి kubectl get pod describe pod name fist first pod type less. సో ఇక్కడ చూడండి ఏ నేమ్ స్పేస్ లో క్రియేట్ అయింది? డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో. సో అలాగే నేను ఇప్పుడు kubectl get ns ఒక కొత్త నేమ్ స్పేస్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను, dev అనే నేమ్ స్పేస్. దానికి కమాండ్ kubectl create ns dev. చెక్ చేయండి, kubectl get ns dev అనే నేమ్ స్పేస్ క్రియేట్ అయింది. సో నేను ఇప్పుడు ఒక పాడ్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. సో మీరు చెక్ చేయండి, kubectl get pod అంటే గెట్ పాడ్ అంటే మనకి డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో ఉన్న పాడ్ క్రియేట్ చూపిస్తుంది. సో నేను ఇప్పుడు ఒక పాడ్ క్రియేట్ చేయాలనుకుంటున్నాను, ఆ పాడ్ డెవ్ నేమ్ స్పేస్ లో క్రియేట్ చేయాలనుకుంటున్నాను. సో దానికి కమాండ్ kubectl run second pod. ఎక్కడ క్రియేట్ చేయాలనుకుంటున్నాను? డెవ్ నేమ్ స్పేస్ లో. సో -n dev ఎంటర్. సో -n dev and give the image name -image equal to nginx ఎంటర్. సో చెక్ చేయండి, ఇప్పుడు మనం ఎప్పుడైతే kubectl get pod అంటామో సో ఇది డిఫాల్ట్ పాడ్ లో డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో ఉన్న పాడ్ ని డిస్ప్లే చేస్తుంది. సో మనం చూడాలనుకుంటుంది డెవ్ నేమ్ స్పేస్ లో ఉన్న పాడ్. సో -n dev ఎంటర్. సో దిస్ ఈస్. సో నెక్స్ట్ నేను వచ్చేసి
ఈ dev namespace లో ఉన్న pod ని డిలీట్ చేయాలనుకుంటున్నాను. సో అప్పుడు మనం ఇవ్వాల్సిన కమాండ్ kubectl delete pod name second pod -n namespace ఏంటి dev ఎంటర్. సో చెక్ చేయండి kubectl get pod -n dev namespace. సో నో రిసోర్స్ ఫౌండ్. సో ఇలా మనం ఒక pod ని ఏ నేమ్ స్పేస్ లో కావాలంటే ఆ నేమ్ స్పేస్ లో క్రియేట్ చేయవచ్చు, డిలీట్ చేయవచ్చు. సో నేను ఇప్పుడు డెవ్ నేమ్ స్పేస్ ని డిలీట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో దానికి కమాండ్ ఫస్ట్ లిస్ట్ చేయండి kubectl get ns. సో డిలీట్ చేయడానికి kubectl delete ns dev ఎంటర్. ఓకే, చెక్ చేయండి ఇప్పుడు kubectl get ns. సో ఇలా మనం నేమ్ స్పేస్ క్రియేట్ చేయవచ్చు, డిలీట్ చేయవచ్చు. సో ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేస్తే మనం kubectl get ns. సో ఇక్కడ మనకి నేను ఎప్పుడైతే kubectl get pod అని అంటున్నానో సో ఇది డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో ఉన్న పాడ్స్ ని డిస్ప్లే చేస్తుంది. సో నేను ఎప్పుడైతే పాడ్ క్రియేట్ చేస్తున్నానో అది డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో పాడ్ క్రియేట్ చేస్తుంది. నాకు అలా కాదు. సో నేను ఒక నేమ్ స్పేస్ క్రియేట్ చేయాలి. నేను ఎప్పుడైతే పాడ్ క్రియేట్ చేయమని కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తున్నానో ఆ పాడ్ అన్నది ఆ డెవ్ నేమ్ స్పేస్ లో క్రియేట్ అవ్వాలి. సో దానికి ఎలా? సో ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ నేమ్ స్పేస్ క్రియేట్ చేయండి kubectl create ns dev. ఓకే, kubectl get ns. సో ఇప్పుడు నేను ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేసినా ఆ ఆపరేషన్ డెవ్ నేమ్ స్పేస్ లో జరగాలి. సో దానికి మీరు ముందు కంటెస్ట్ అన్నది మార్చాలి. సో కమాండ్ kubectl config set -context -current -namespace equal to dev. See here మోడిఫై అయింది. సో చెక్ చేయండి ఇప్పుడు cube test pod -image equal to nginx. పాడ్ అనేది క్రియేట్ అయింది, టెస్ట్ పాడ్ అనేది. సో ఎక్కడ క్రియేట్ అయింది చెక్ చేద్దాం. kubectl get pods అనండి. సో టెస్ట్ పాడ్ అనేది క్రియేట్ అయింది కదా. సో ఏ నేమ్ స్పేస్ లో క్రియేట్ అయింది kubectl describe pod test pod enter. Let me cancel pipe less. See here, this is the name and namespace వచ్చి dev namespace లో pod క్రియేట్ అయింది. సో ఇలా మనం నేమ్ స్పేస్ ని కూడా మార్చొచ్చు ఆ కంటెస్ట్ ని. సో నేను ఇప్పుడు డిఫాల్ట్ నేమ్ స్పేస్ కి స్విచ్ అవ్వాలి. సో కమాండ్ kubectl config set -context -current namespace equal to default. సో ఇప్పుడు చెక్ చేయండి kubectl get pod అంటే డిఫాల్ట్ నేమ్ స్పేస్ లో ఉన్న పాడ్ ని డిస్ప్లే చేస్తుంది. ఓకే, అదే డెవ్ లో ఉన్న నేమ్ స్పేస్ లో ఉన్న పాడ్ కావాలంటే kubectl get pod -n dev. ఓకే, సో నేను ఇప్పుడు ఈ టెస్ట్ పాడ్ ని డిలీట్ చేస్తున్నాను. kubectl delete pod test pod -n dev. ఓకే,
నేమ్ స్పేస్ కూడా డిలీట్ చేస్తున్నాను. kubectl delete ns dev. ఓకే, చెక్ చేయండి ఇప్పుడు. kubectl get ns. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే మనకు క్యాలికో ఏపీఐ సర్వర్, క్యాలికో సిస్టమ్, టైగర్ ఆపరేటర్ అని అనదర్ 3 నేమ్ స్పేసెస్ ఉన్నాయి. సో ఇవి నెట్వర్క్ మధ్య కమ్యూనికేషన్, నోడ్స్ మధ్య కమ్యూనికేషన్ అన్నది ఎస్టాబ్లిష్ అవ్వటం కోసం ఓకే క్రియేట్ చేసాం. ఇక్కడ చూసారా స్టేటస్ రెడీ అని ఉంది కదా. మీరు ఎప్పుడైతే ఈ క్యాలికో అన్నది ఇన్స్టాల్ చేస్తారో అప్పుడు మాత్రం ఈ స్టేటస్ అన్నది రెడీ వస్తుంది. నాట్ ఓన్లీ క్యాలికో, అదర్ నెట్వర్క్స్ కూడా మనం యూస్ చేయొచ్చు, లైక్ ఫ్లానల్ నెట్వర్క్. సో మనకు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ నెట్వర్క్స్ ఉన్నాయి. ఓకే, సో దిస్ ఈస్ అబౌట్ Kubernetes namespace. So namespace అంటే it is like a isolated area.